వెల్కమ్ బ్యాక్ టు హంటర్నెట్. అబ్బా అమ్మా. హైదరాబాద్లో ఓ రెస్టారెంట్లోని తందూరి పొయ్యి వద్ద రొట్టెలు చేసే అతను ఎందుకలా అరిచాడు? రొట్టె మాడిందా, లేక చెయ్యి కాలిందా, లేక అతను కన్న కలలు ఆవిరైపోయాయా? దీనమ్మ జీవితం, నా సగ జీవితం పిండి కలపడం, రొట్టెలు చేయడంతోనే సరిపోతుంది. ఎన్ని సంవత్సరాలు పనిచేసిన హోటల్ ఓనర్ని కాలేను. ఈ రొట్టెలా నేను కూడా కిచెన్లో మాడిపోవాలి, కానీ కౌంటర్లో ఎప్పుడు కూర్చుంటానో, నా దగ్గర 10 మంది ఎప్పుడు పని చేస్తారో. హలో, ఎవరు? ఏ బ్యాంక్? ఉత్తుత్తి బ్యాంకా? ఆ పేరు ఎక్కడ వినలేదండి. క్రెడిట్ కార్డా? నాకు వద్దండి. లోన్ ఇస్తారా? చెప్పండి, తీసుకుంటా. ఎంత అంటున్నారు? అబ్బే, ఎక్కువద్దండి. జస్ట్ 5 లక్షలు. అంత కుదరదా? పోనీ 3 లక్షలు? ఓకే. దేనికా? హోటల్ పెడదామని. మళ్ళీ చేస్తారా? అయితే ఓకే. ఈరోజు కొంచెం లేట్ అయింది, దానికే ఓనర్ తిడుతున్నాడు. ఒక్కరోజు సెలవుమెంట్ ఇయ్యాడు, కానీ గంట ఆలస్యంగా వస్తే మాత్రం గయ్యమంటున్నాడే. రమేష్, 10 రోజులు ఒప్పుక పెట్టారా? మనకి మంచి రోజులు వస్తున్నాయి. చెప్పండి మేడం. అవును, 3 లక్షలే. లోన్ ఇస్తారా? ఏంటి, లోన్ ఫీజు కట్టాలా? ఎంత? 70,000? నా దగ్గర అంత లేవండి. ఓ 20,000 ఉంటాయి. సరిపోవా? 70,000 వేస్తే 3 లక్షలు బ్యాంక్లో పడతాయా? ఇప్పుడే వేస్తా అయితే. అన్న, రొట్టె మాడిపోతుంది. హలో, వస్తాయి. బీరువాలో ఉన్న 20,000తో పాటు నీ దగ్గర ఏమైనా ఉంటే అది కూడా వెయ్యి. ఎదురింటి వాళ్ళ దగ్గర 50,000 2 రోజుల్లో ఇస్తానని తీసుకో. మొత్తం నేను అకౌంట్ నెంబర్ చెప్తా, అందులో అర్జెంటుగా వెయ్యి. డబ్బులు పడిన 2 రోజుల్లో మన అకౌంట్లో 3 లక్షలు పడతాయి. ఆ డబ్బులన్నీ రాగానే అప్పులన్నీ తీర్చి మనమే హోటల్ పెట్టుకుందాం, సరేనా? ఏంటి, నువ్వు నాకు సలహాలు ఇవ్వకు, నేను చెప్పింది చెయ్యి. ఏంటి నోరెక్కువ అవుతుంది? ఇంటికి వచ్చాననుకో. హలో, చెప్పు. వేసావా? ఎంత? 50,000? 3 లక్షలు రాగానే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏంటి ఫోన్ కావాలా? అబ్బా, ఏం లేదు సార్. సార్, అదేం కాదు, కానీ మనవాడు ఎవరో బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తానంటే 50,000 డబ్బులు కట్టాడండి. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దాంతో మనవాడు పరేషాన్ అవుతున్నాడు సార్. అవునరా, అప్పిచ్చోడు నీ దగ్గర డబ్బులు ఎందుకు కడతారా? ఎవడో నిన్ను చీట్ చేసాడు. సొంతంగా హోటల్ పెట్టుకోవాలి అనుకున్న ఓ రోటీ మేకర్ ఆశయాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకున్న వైనాన్ని చూశారు కదా. హోటల్ పెట్టాలని ఆశపడిన అతగాడికి
చివరికి అప్పులే మిగిలాయి. సేమ్ టు సేమ్ ఇలాంటి స్టోరీయే ఒకటి రియల్ లైఫ్లో జరిగింది. అయితే జస్ట్ రోల్స్ మారాయంతే. రోటీ మేకర్కు బదులు ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మోసపోయాడు. ఇతగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైటెక్ సిటీ సమీపంలోని ఓ కంపెనీలో ఉద్యోగం. పేరు సత్యనారాయణ. జీడిమెట్టలోని సూరారంలో నివాసం. ఏ చీకు చింత లేని సత్యనారాయణను ఓ ఫోన్ కాల్ డిస్టర్బ్ చేసింది. హలో, ఐఎన్జీ వైశ్య బ్యాంక్ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం. హౌసింగ్ లోన్ కావాలా వద్దా? పర్సనల్ లోన్ కావాలా వద్దా? మేము బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూసాం, చాలా బాగుంది. తక్కువ వడ్డీకి ఇస్తున్నామండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీ మెయిల్ ఐడి మాకు SMS చేయండి. థ్యాంక్ యూ. ముందు వద్దు అన్నా, ఆ తరువాత పదే పదే ఫోన్ వచ్చేసరికి సత్యనారాయణలో ఆశ పెరిగింది. ఈ మధ్య కట్టిన కొత్త ఇంటి అప్పు తీర్చేద్దామనుకున్నాడు. బాధితుడి రిక్వెస్ట్ మేరకు అతని పేరు ముఖము చూపించడం లేదు. ఇట్లా మేము బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాము, మీకు ఏమైనా అవసరం ఉందా అని. ఇంట్రెస్ట్ రేటు ఎంత అంటే 4.5 అలా ఉంటుంది, ఇంకా తగ్గుతుంది. నేను ఫస్ట్ నమ్మలేదు. నమ్మకపోతే అలా 4 to 5 times కాల్ చేశారు. కాల్ చేస్తే లాస్ట్లో సరే కరెక్టే కదా అన్నట్టు నాకు వాళ్ళు నమ్మించేట్టు వాళ్ళు చెప్పారు అన్నట్టు. ఇచ్చేది 10 లక్షల లోన్. అయితే అందుకు ప్రాసెసింగ్ ఫీజులంటూ ఉంటాయి. ముందు లోన్ ఫీజు కింద 1,30,000, ఐటీ ట్యాక్స్ కింద 1,30,000, ఏజెంట్ ఫీజు కింద 3 లక్షలు. వారు మాట్లాడకుండా ఫోన్ కాల్ ఇచ్చిన డైరెక్షన్ మేరకు అకౌంట్లో వేసేశాడు బాధితుడు. నేను ఫస్ట్ ఇనిషియల్గా పేమెంట్ చేశాను. ఇనిషియల్గా 1,20,000 పే చేశాను. 1,20,000 పే చేస్తే దాంతో ఒక ఇన్సూరెన్స్ పే చేశారు. HDFC బ్యాంక్లో ఇన్సూరెన్స్ అంటే ఒక పాలసీ తీసుకున్నాను. ఆ పాలసీ నా పేరు మీదే ఉంది. బాండ్ కూడా వచ్చింది నాకు. మీ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు దీనికి ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ కాల్ చేసి 1,35,000 పే చేయమన్నారు. మీ ట్యాక్స్ పేమెంట్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కూడా మీరు ఓకే అయిపోయింది, మీ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, మీ ఏదైతే ప్రొసీజరు మీకు త్వరలో మీకు చెక్ వస్తుంది. ఆ చెక్ మీరు డైరెక్ట్గా మీరు క్యాష్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఏదైతే పేమెంట్ చేశారో ఈ పేమెంట్ కూడా మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. 10 లక్షల లోన్కి ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పు లేదనుకున్నాడు. లోన్ కెపాసిటీ 10 నుంచి 15 లక్షలకు పెంచామంటూ చెప్పడంతో ఉబ్బి తబ్బిపోయాడు. కానీ ఆ తరువాతే అవతలి నుంచి ఫోన్ పలకడం మానేసింది. వెళ్ళి రఘువీర్ సార్ని కలిసి కంప్లైంట్ రాసిచ్చాను. కంప్లైంట్ రాసిచ్చిన తర్వాత మళ్ళీ నాకు 2-3 days బ్యాక్ ఫోన్ చేశారు రఘువీర్ సార్. ఇట్లా మేము ఢిల్లీ వచ్చాము, అరెస్ట్ చేశాము, మీరు వెళ్ళి ఆ అమౌంట్ ఏదైతే పే చేశారో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు కోర్టులో అని అన్నారు. ఇంత ఘరానా మోసానికి పాల్పడింది నైజీరియన్ గ్యాంగే అనుకుంటున్నారా? కాదు, ఇంత పెద్ద చీటింగ్ చేసింది ఢిల్లీకి చెందిన ఓ కిలాడీ లేడీ. చూడండి ఆ ఘరానా లేడీని. ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ యువతి పేరు రేణు పాండే. ఈమె మధువీర్ సింగ్, అమర్ చందకేసర్తో కలిసి ఢిల్లీలో MS సోను వరల్డ్ విజన్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టింది. దేశవ్యాప్తంగా సెల్ డేటా సేకరించిన ఈ గ్యాంగ్ ప్రైవేటు బ్యాంకుల్లో హౌసింగ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఇప్పిస్తామంటూ వారికి ఫోన్లు చేయించింది. అమాయకులు బుట్టలో పడగానే ఇక ఆ చార్జ్ ఈ చార్జ్ అంటూ అందిన కాడికి దోచుకుంది ఈ గ్యాంగ్. మధువేందర్ సింగ్ అని ఒక మనిషి ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈ 3 కంపెనీలు. ఇతనికి 2 పార్ట్నర్సు, రేణు పాండే అండ్ అమర్చంద్ కేసరి అని. వీళ్ళు 3 కలిసి ఈ ఫ్రాడ్ చేశారు. వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ మేము సీజ్ చేసే వరకు వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో నియర్లీ 6 months పీరియడ్లోనే more than 2 crores వర్త్ ట్రాన్సాక్షన్స్ చేశారు వీళ్ళు, ఇట్లా జనాల్ని నమ్మించి. సో ఇప్పుడు మేము చెక్ చేసే వరకు బ్యాంక్లో about 20-25 lakhs ఉన్నాయి. అదంతా మేము ఫ్రీజ్ చేయించాము. మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ కాల్ ట్రేసర్లో మేము రేణు పాండే, అమర్చంద్ కేసరిని అరెస్ట్ చేయడం జరిగింది. లోన్లు ఇచ్చే ఈ బ్యాంకులు ఖాతాదారుల నుంచి ఛార్జీల పేరుతో డబ్బు వసూలు చేయదు. ఇవన్నీ సైబర్ క్రైమ్ నేరాలేనంటున్నారు పోలీసులు. ఇలాంటివి మాత్రమే కాదు, ఫిషింగ్ కాల్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు పేరిట కూడా సైబర్ క్రిమినల్స్ చీట్ చేస్తుంటారన్నది సైబర్ పోలీసుల అలర్ట్ వార్నింగ్.
సో పబ్లిక్ చెప్పింది ఏంటంటే ఇట్లాంటి మాటలు మీరు నమ్మి ఎవరైనా మీకు మేము 6,000 రూపాయల వస్తువు 600కి ఇస్తాం 500కి ఇస్తాం ఎప్పుడు నమ్మద్దు. ఇది పక్కా చీటింగ్ కేసులు ఉంటాయి. సింపుల్గా ఆలోచించాలి పబ్లిక్ ఏంటంటే 6,000 రూపాయల వస్తువు మనకు 600కి ఎవడు ఇయ్యడు. సో ప్లీజ్ దయచేసి పబ్లిక్కి రిక్వెస్ట్ అంటే ఇట్లాంటి మాటలు నమ్మకండి. ఇట్లాంటి పూసల దండే కాదు వేరే వస్తువులు కూడా చాలా జరుగుతున్నాయి. డోంట్ బిలీవ్. మీకు ఇట్లాంటి ఏదైనా కాలర్ వస్తే ఇమీడియట్గా మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని సంప్రదించండి, లేకుంటే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చెప్పండి ఈ విధంగా జరుగుతుంది. లేదంటే మాకు ఈమెయిల్స్ కూడా ఉన్నాయి, మీరు మాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఈమెయిల్ ఇచ్చినా కూడా మేము ఇమీడియట్గా అట్లాంటి పర్సన్స్ పట్టుకొని అరెస్ట్ చేసి జరుగుతుంది. నా చెల్లి లాంటి వాళ్ళు, మా కూతురు లాంటి వాళ్ళు, చిన్నపిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ మీద చదువు కోసం వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఈ టౌన్లకు పంపిస్తుంటే వాళ్ళు ఈ ట్విట్టరు ఈ ఫేస్బుక్లు వీటితోటి సరదాలు ఆడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ చెల్లెళ్ళారా, నేను చెప్పేది ఏంటంటే మీరు నమ్మి ఎలాంటి స్టిల్స్ పెట్టొద్దు. ఎందుకంటే కొంతమంది మనుషులు ఈ పని మీదే ఉండి కొన్ని చీటింగ్ చేయడానికి కోసం కొంతమంది వాళ్ళు ఈ పని మీదే ఉండి చాలామంది చీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని తొందరపడకుండా తల్లిదండ్రుల మీద నమ్మకంతో ఏ పని మీద మీరు వచ్చారో ఆ పని మీద ఉండి చదివి తల్లిదండ్రులు గౌరవివ్వలేదు మా కోరిక. యాప్ టెక్నాలజీ పెరిగాక సైబర్ నేరాల తీరు కూడా మారుతుంది. ఫేస్బుక్, వాట్సాప్, చాట్ బాక్స్, జీమెయిల్, స్కైప్ ఇలా లేటెస్ట్ యాప్స్ ద్వారా సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ముక్కు మొహం తెలియని వారితో ఆన్లైన్ స్నేహాలు, చాటింగ్లు, ప్రేమలు, డేటింగ్లు కొంప ముంచేస్తాయంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అపరిచితులతో ఆచితూచి వ్యవహరించాలంటున్నారు. మీ ఫోటోలు, వీడియోలు నెట్లో షేర్ చేసేటప్పుడు అవి మిస్యూజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇది ఈ వారం హంటర్నెట్. వచ్చే వారం మరో కొత్త తరహా మోసాలపై ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో హంటర్నెట్లో కలుద్దాం. అంతవరకు మీరు కూడా సైబర్ క్రైమ్ బాధితులా? అయితే వెంటనే www.cyberabadpolice.gov.in లేదా SHO_cybercrimes@cyb.tspolice.gov.in లేదా SHO_cybercrime@cid.appolice.gov.in సైట్స్లోకి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకోండి, లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.